ఆ రోజు రాత్రి బాగా వర్షం కురుస్తుంది. అప్పుడే జెమినీ మూవీస్లో బాంబే సినిమా వస్తుంది. అందులో ప్రతి ఫ్రేమ్లోనూ నిరూషానే కనిపిస్తుంది. హీరోయిన్ మనీషానా లేక నా నిరూషానా అనిపించింది. ఎస్పెషల్లీ ఆ రెయిన్ సీన్ అయితే స్పెల్ బౌండ్. అప్పుడే నిరూషా నుంచి మెసేజ్, గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అని. నేను కూడా గుడ్ నైట్ అని రిప్లై ఇచ్చాను. సినిమా వండర్ఫుల్ అయిన యాడ్స్ చెకాకు పెట్టి నా కళ్ళు మూతలు పడేలా చేసింది. టీవీ ఆఫ్ చేసి పడుకుందామంటే ఎక్కడ నిద్ర పడితేగా. ఒక పక్క పడుకుంటే ఏంజిల్లా, మరో పక్క పడుకుంటే మార్వెల్లా. తనతో కలిసి గడిపిన క్షణాలు పదే పదే గుర్తొచ్చి నిద్ర లేకుండా చేసాయి. బయట వర్షం ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అయింది. నాలో ఎంట్రోపీ మ్యాక్సిమం అయింది. ఇంక నేను ఆగలేను. రేపు నా ప్రేమ విషయం చెప్పేద్దామని డిసైడ్ అయిపోయా. ఇంకా లేట్ చేయకూడదు. కారిడార్లోకి వెళ్ళి చూస్తే గులాబీ చెట్టుకు 2 మొగ్గలు ఉన్నాయి. రేపటికి పువ్వులు అవుతాయి. నిరూషాకి రెడ్ రోజెస్ అంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళ ఇంట్లో గులాబీ చెట్టు లేదు. మా ఇంట్లో ఉందని ఎప్పుడూ అడుగుతుంది. పూసిన ప్రతి పువ్వు తనకే ఇచ్చా. ఇప్పటి వరకు చాలా ఇచ్చా, కానీ ఈ రోజెస్ చాలా స్పెషల్ కాబోతున్నాయి. ఎందుకంటే ఇవి ఇచ్చే రేపు ప్రపోజ్ చేయబోతున్నా. ఈ ఆలోచనలతో ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు. లేచేసరికి బాగా లేట్ అయింది. గబగబా ఫ్రెష్ అయి చూస్తే ఆ రోజు సాటర్డే. మన ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు. నిరూషాకి ఫేవరెట్ కలర్ వైట్. అది వేసుకుని 7/G సినిమాలో జాబ్కి వెళ్ళే రవిలో తయారయ్యి టక్ చేసుకుని బస్ కోసం సెంటర్కి వచ్చా. అసలే లేట్ అయింది. బస్ ఇంకా రావడం లేదు. ఒకవేళ వెళ్ళిపోయి ఉంటుందేమో అని పక్కవాడిని అడిగా. ఇంకా రాలేదు అనడంతో అమ్మయ్యా అనుకున్నా. ట్యూషన్ టైం అయిందనుకుంటా. మా ఇంటి ముందు ఉన్న చిన్ని బ్యాగ్ తగిలించుకొని పరిగెడుతుంది. అప్పుడు కానీ తెలియలేదు ప్రేమలో పడితే పేరెంట్స్నే కాదు పుస్తకాలను కూడా మర్చిపోతామని. ఇంటికెళ్ళి బ్యాగ్ తీసుకుంటుంటే రాత్రి చూసిన రోజెస్ 2 విడిచే. అయ్యో, వీటిని ఎలా మర్చిపోయాను. వర్షం పడడం వల్ల ఇంకా అద్భుతంగా కనిపించే 2 జాగ్రత్తగా కోసి మళ్ళీ బయలుదేరుతుంటే నిరూషా నుంచి మెసేజ్, హాయ్, గుడ్ మార్నింగ్, క్లైమేట్ ఈస్ వండర్ఫుల్, హ్యాపీ హాలిడే అని. కన్ఫ్యూజ్ అయ్యే క్యాలెండర్ చూస్తే ఆ రోజు సెకండ్ సాటర్డే, ఇట్స్ ఏ హాలిడే. ఆ 2 రోజెస్ దేవుడి దగ్గర పెట్టేసి నిరూషాకి రిప్లై ఇచ్చా, నథింగ్ గ్రేట్ వితౌట్ యూ అని.